కథ మధ్యలో ఆపేశావే మామా, పూర్తిగా చెప్పు. ఆ మహారాజు ఏం చేశాడు? మహారాజు గారికి సర్పదోషం, పాము కాటుతోనే చావాలని కాలజ్ఞులు చెప్పారు. అందుకని భయం వేసి సముద్రానికి మధ్య ఒక కోట కట్టుకుని భద్రంగా ఉన్నాడు. మరి ఆ మహారాజుని పామెలా కరిచింది? అదే విధి. ఆదిశేషుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మహారాజు గారితో మాట్లాడట. మర్యాద కోసం మహారాజు గారికి ఒక నిమ్మపండు తీసుకుని వెళ్ళాట. ఆ నిమ్మపండులోంచి ఒక సూక్ష్మజీవిలా వచ్చిన ఆదిశేషుడు పాముగా మారి శాప సమయానికి మహారాజు గారిని కాటు వేసి చంపి వెళ్ళిపోయట. అంటే నాగుపాము పగపడితే ప్రాణాలు తీయకుండా వదలదు కదూ? ప్రాణాలు తీస్తుంది, భక్తికి కట్టుబడుతుంది. మనకి నాగదేవత కులదైవం. తొందరలోనే నాగదేవతకి గుడి కట్టించాలి. ఎందుకు మా అమ్మ అనవసరంగా శ్రమ? పాముకి పాలు పోసి పెంచినా అది కాటు వేయటం మానదు. ఇదే మా ఇల్లు, ఆవిడ మా అమ్మ. రా. అమ్మా, బిడ్డను జాగ్రత్తగా చూసుకోండమ్మా. దారి తప్పిపోయింది, దుర్మార్గులు చంపాలని చూశారు. కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చాను. అమ్మా, ఇది మామూలు బిడ్డ కాదమ్మా, దేవుడిచ్చిన బిడ్డ. ఈ బిడ్డని కన్నవాళ్ళు ఎంత పుణ్యాత్ములై ఉంటారో. ఇది మీ గూడానికి ఎప్పుడొచ్చింది? గూడెల్లో ఎప్పటి నుంచో నాతోటే ఉందమ్మా. అమ్మా, ఈ బిడ్డ చేసిన అద్భుతాలు చెప్పడానికి వీల్లేదు తల్లి. గాయత్రి నా దగ్గర కూర్చున్న కథ వింటూ ఇప్పుడేగా లోపలికెళ్ళింది. నేనుండాలనుకుంటే లోకమంతా ఉంటాను. నరసింహుడు ఎక్కడుంటాడని అడిగితే ఎందెందు వెతికి చూసినా అందందే కలడని ప్రహ్లాదుడు చెప్పాడుగా. అదే విధంగా తలుచుకున్న చోట ఉండవలసిన వాళ్లతో నీ కోరుకున్న రూపంలో ఉంటా. మంత్రాల్లో నీ గాయత్రిని, మా అమ్మకి మనవరాల్ని, నీకు అమ్మవారిచ్చిన బిడ్డని, మా నాన్నకి శత్రువుని, మా అమ్మకి ముద్దుల కూతుర్ని. మా తల్లి, ఈ పిచ్చి పిల్ల ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళకి చెప్పకు. బిడ్డ గొప్పతనం వంట కట్టి నా నుంచి లాక్కుపోతారు. లేదమ్మా, చెప్పను. వస్తానమ్మా. వస్తా తల్లి. గాయత్రి, ఏమిటమ్మా ఈ చిలిపి చేష్టలు? నీ చేసి చిలిపి చేష్టల్లో ఉన్న అర్థం తెలుసుకునే రోజు ఒకటి నీకు వస్తుంది. అప్పుడు తెలుసుకుంటావు. మంచి పని చేసేవాళ్ళుడు. మీ శత్రువుగా పుట్టి మిమ్మల్ని ఏడిపించిన ఆ పిశాసం కదా ఈ రోజుతో ముగిసిపోయింది. ఇంకో మాట అల్లుడు, నీ మంచి కోసమే చెబుతున్నా. ఆ బోసయ్య గారు అమ్మాయిని ఈ రోజే ఇంట్లోంచి పంపించేసాయి, లేదా ఇంకో పిల్ల పిశాసాన్ని కడుపును మోతది. అదే ఉంది, 5 నిమిషాల పని. కట్టిన తాళి తెంచేసి బయటికి పోవంటే పోతుంది. చెబుతున్నారు, చేతలు చూపించాలిగా. మీ అమ్మ ఆవిడ గారికి సపోర్ట్ చేస్తుంటుంది. మావయ్య, గాయత్రికి టికెట్ ఇచ్చి పంపిస్తావా? కుదరదు, నీ వల్ల కాదు. మీ ఇంట్లో తెలిసిందే గాయత్రి అనే పిల్ల నాగదేవత అంశమే తప్ప మరొకటి కాదు. ఏంటయ్యా పేలుతున్నావు? బిడ్డను చంపలేదా? అరుస్తావేమే? గాయత్రి నువ్వు నేను చంపితే చావదు. అది దుర్గాదేవి అవతారం. షడప్! నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టిన పిచ్చి వదిలిపోయింది. ఇకపైన మీతో కలిసి పాపకూపంలో ఉండడానికి నా అంతరాత్మ అంగీకరించదు. మావయ్య, నా కోపం తెప్పించు. ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ పిల్లదయ్యాన్ని చంపేసిరా. పా! మనోహర్, ఇంకెప్పుడైనా గాయత్రిని నిందించావంటే మీ అమ్మకి నువ్వు పుట్టనే లేదు. నీ మీద ఆ నాగదేవతకి ఆగ్రహం వచ్చిందంటే వంశం నిర్వంశం అవుతుంది. ఆ కథలో ఇంకెవరికైనా చెప్పు. ఓడి సలహాలు ఇవ్వకు. ఈ రోజుతో నీ చుట్టరికం కట్. నీ మొహం నాకు చూపించు. ఐ సే గెట్ అవుట్. ఏంట్రా కూర్చోవు? ఈ నిమిషంలోనే వెళ్ళిపోతాను రా, అనుభవిస్తావు. సుందరి, నీ బిడ్డని ఎరవేసి వాడితో ఆస్తి రాయించుకుందాం అనుకుంటున్నావా? ఆ తల్లికి గనక అపచారం చేశారంటే నీ బిడ్డ వికారంగా తయారవుతుంది, నువ్వు బికారి అవుతావు. సర్లే పోవయ్యా. అయినా నీకు ఇక్కడేం పని లేదని మా అల్లుడు గారు చెప్పారుగా. ఇంకా ఎందుకు గడాసర్లా ఊగిపోతావు? ఎండిపోయిన పశువును కట్టేసి ఎన్నాళ్ళు తిండి పెడతారు? ఏ ఎంగిలాకులో మేసి బతుకు కదా. ఏ పశువునా? తల నుండు విషము ఫణికెని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని ఊరికేనాడా ఆ మహానుభావుడు? చింతామణి డ్రామాలో శ్రీహరి వేషం వేసుకుని బతుకు. నీ బిడ్డకు 25 ఏళ్ల తరువాత వచ్చే కార్తీక పున్నమి నాడు నేనే వచ్చి నీ బిడ్డ ప్రాణాలు తీసుకుంటాను. ఇది విధి లిఖితం.
యమధర్మరాజా, నా మాంగళ్యాన్ని రక్షించండి, నాకు పతి భిక్ష పెట్టండి. వెర్రిదానా, భార్య మాంగళ్య బలం వల్ల ఏ మగడు బ్రతకలేదు, మాతృమూర్తి పూజల వల్ల ఏ బిడ్డ బ్రతకలేదు. ఆ ఈశ్వరుడే వచ్చినా నీ భర్తకు ప్రాణం పొయ్యలేడు. ధర్మదేవత గుడి తలుపులు నీ భర్త దుష్ప్రవర్తన వల్ల మూసుకుపోయిన తర్వాత ఎవరు ఎంత ఏడ్చినా తెరవబడవు. నీ మగడు అలనాటి మార్కండేయుడేం కాదు, మహేశుని కౌగులించుకుని వరం తెచ్చుకుని చిరంజీవిగా బ్రతికేందుకు. మహా పాపాత్ముడు వాడు. బ్రతకడం ఈ భూమాతకే భారం. ఈ నిమిషం నుంచి వాడు నా ఏలుబడిలోకి వస్తాడు. అమ్మా! గాయత్రి, నేను గాయత్రిని కాను, నాగదేవిని, జగన్మాతని, పరమేశ్వరిని, ఆదిపరాశక్తిని, విజయవాడ కనకదుర్గమ్మని, మధురలో వెలసిన మీనాక్షిని, ఉమామహేశ్వరిని, కోట్లాది భక్తుల పూజలందుకుని రుద్రాణిని, భద్రకాళిని, నాగేశ్వరిని. నా కులదైవం నాగదేవత నాకు మనవరాలిగా వెలిసిందా? మనవరాలిగా కాదు, శత్రువుగా వచ్చాను. గాయత్రి అనే తనువులో రూపొందిన శక్తి ఈ నాగేశ్వరి. నీ బిడ్డకి ఆడపిల్లలిచ్చిన శాపాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నాగకులానికి నిప్పెట్టి తుపాకులతో కాల్చి క్షోభ పెట్టిన నీ బిడ్డ కథని ముగించాలని వచ్చాను. బ్రహ్మరుద్రాదులే అడ్డం వచ్చినా ఈ నాగశక్తి నుంచి తప్పించలేరు. వాడి చావు తథ్యం. ఒంటిగా నువ్వు శపథం చేస్తే దాన్ని నేను నెరవేరనివ్వరు. సూర్యోదయాన్ని నాపిన సుమతి, యముడితో పోరాడే సాధ్వి సావిత్రి, మా కాదర్శమైన స్త్రీలని మర్చిపోతున్నావు. నా బిడ్డని కాటేస్తే నువ్వు దేవతవి కాదు. నేను చేసిన నాగపంచమి వ్రతానికి ఫలితమే లేదు. నీ తల నేలకేసుకుని కొట్టుకునైనా తరతరాల వరకు నా కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత లేదు. నాగకులాన్ని అంతం చేయాలని చూసిన వాణ్ణి నువ్వెంతేర్చినా వదిలిపెట్టను. హాలాహలం విరజిమ్ముతాను. అమ్మా, నా భర్తని మార్చి మనిషిని చేయడానికే దేవత దిగి వచ్చిందనుకున్నాను.
కానీ పగ తీర్చుకోవడానికి వచ్చిందని ఇప్పుడే అర్థమైంది. ఉమా, నువ్వు చేసిన శపథం నెరవేర్చుకో. ఇప్పుడు దానికి సమయం వచ్చింది. నాగదేవత కోపాన్ని పాలతోనూ అభిషేకాలతోనూ శాంతింప చేయలేవు, తెలుసమ్మా. తల్లి కామాక్షిదేవి ఆవేశాన్ని ఆదిశంకరుడు శ్రీచక్రంతో ఆవాహనం చేసి శాంత స్వరూపిణి చేశారు. అదే విధంగా కేదారు గౌరి వ్రతాన్ని ఇప్పుడే అనుష్ఠానం చేసి నాగదేవత కోపానికి శాంతి చేస్తాను. ఉమా, రా. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ సేవే చేశాం. కష్టాల్లోనూ సుఖాల్లోనూ నిన్నే నమ్ముకున్నాం. ఇప్పుడు నువ్వు మా చెయ్యి విడిచిపెడితే మాకెవరు దిక్కు? అన్ని దేవాలయాలు దర్శిస్తాం, మా ప్రాణాలు ధారపోస్తాం, గెలిపెవరితో చూస్తాం. ఏమైంది బాబు? ఏమండి? ఏమండి? ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, ఎందరో దేవతలకు మొక్కాను, ఎన్నో పూజలు చేశాను. ఎంత వేడినా కరుణించని దైవం ఒక దైవమా. అమ్మా నాగదేవత, ఒక తల్లి కడుపు కోతకి కారణమైన నువ్వు ఒక తల్లివేనా? ఇదే గొప్పదైతే అప్పుడు ఈ దేవతలు ఎందుకు? విధులకి తాను తప్పించలేని దేవతలకు గుళ్ళెందుకు? మార్కండేయుడు ప్రాణాలు నిలిపిన శివశక్తికి నా బిడ్డ అల్పాయుష్కుడుగా పోకుండా కాపాడే మార్గమే తెలియదు. ఇన్నాళ్ళు నిన్ను సేవించినందుకు ప్రతిఫలం ఇదేనా? కరుణంటే తెలియని నువ్వు దేవతవేనా? కాదు, కానే కాదు. శిక్షిదాన పరిత్రాణాయ సాధూన వినాశాయ చతుష్కృత. శ్రీకృష్ణుని గీత నువ్వు మర్చిపోయావా? నువ్వు భక్తురాలివే, కానీ వాడిది సన్మార్గం కాదుగా. తప్పులనైతే క్షమించొచ్చు, పాపం చేస్తే శిక్షించక తప్పదు. పంచమహాపాతకాలను చేసి తల్లి వల్లో భార్య వల్లో తప్పించుకోవాలనుకోవడం అధర్మం. తన భక్తుడు ప్రహ్లాదును కరుణించిన ఆ మహావిష్ణువు అతనికి జన్మనిచ్చిన హిరణ్యకశిపుని వదిలేశాడా? అదే దేవరహస్యం. కన్నెపిల్లలు పెట్టే శాపం దేవతల శాపం కన్నా గొప్పది. దుర్బుద్ధి, కామాంధకారంతో కన్ను మిన్ను తెలియని అహంకారం ఎవరిలో ఉన్న ఆ శక్తి సహించదు. నీ మీద అమ్మవారికి ఏ ద్వేషం లేదు, కానీ ఈ లోకంలో తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే శిక్ష అనుభవించాలి. ఆ విషయం వాడి తలకెక్కక ముందరే ఆ జగన్మాత పాదాలు పట్టుకొని ఆ దౌర్భాగ్యాన్ని కన్నీటితో అభిషేకించమను. అదే నిష్కృతి. కన్నెపిల్లల ఆక్రోశం, నాగజాతి ద్వేషం వృధాగా పోవని రుజువు చేస్తాను. నా మహిమ చూపిస్తాను, వాడంతా చూస్తాను. అమ్మా, అమ్మా, బాబు, ఏమండి? అమ్మా, నువ్వెడవకమ్మా. నాకు గుర్తొచ్చిందమ్మా. నా పాపాలకి నేనే ఆ జగదమ్మని క్షమాపణ అడుగుతానమ్మా. తల్లి కన్నీటికి, ఆడపిల్లల ఆత్మహత్యలకి కారకుడైన ఈ దౌర్భాగ్యుణ్ణి ఆ నాగదేవత శిక్షించిందమ్మా. అమ్మా, అమ్మా, తల్లి చాముండేశ్వరి, ఆ జగజ్జనని పాదాలు పట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా. ఆ నాగదేవతని నాకు ప్రాణభిక్ష పెట్టమని అడుగుతానమ్మా. నువ్వు అడవకమ్మా. త్వరగా వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. అమ్మా, అమ్మా, నా ప్రాణాలు ఇప్పుడే తీసుకోమ్మా. నన్ను తీర్చిదిద్దటానికి తన బ్రతుకునే త్యాగం చేసిన నా భార్యని మాత్రం బాధ పెట్టకమ్మా, బాధ పెట్టకమ్మా, బాధ పెట్టకు. ఆవిడికి నేను చేసింది ద్రోహమే, కాదనలేనమ్మా. అందుకు నన్ను ఏ పరిహారం చేయమన్నా చేస్తాను. ఆవిడ సుఖ సంతోషాల కోసం నేనే త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను తల్లి, సిద్ధంగా ఉన్నాను. ద్రోహమే తెలిసిన నువ్వు త్యాగం గురించి మాట్లాడుతున్నావా? నేను అడిగింది ఇవ్వటానికి నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడుతాను. అమ్మా, తల్లి, అడిగమ్మా. నాలో ఇవ్వటానికి ఏం మిగిలి ఉన్నా నవ్వుతూ ఇస్తానమ్మా, నవ్వుతూ ఇస్తాను. నేను ఈ తులాభారంలో ఒకవైపు నించుంటాను. నాకు సరిసమంగా నువ్వేది ఇవ్వగలవో అది ఇవ్వు. తల్లి, నా బిడ్డని క్షమించావా అమ్మా? ఈ భక్తురాలకి పుత్రభిక్ష పెట్టావా అమ్మా? తల్లి, నమ్మిన వారిని ఆదుకుంటావని నిరూపించావమ్మా. అమ్మా, బాబా, అమ్మా, ఆ తల్లి చెప్పినట్టు చేయమ్మా.
నా తప్పు నాకు అర్థమైంది. నవధాన్యాలతో, నవమణులతో, నవనిధులతో ఈ అమ్మవారిని సంతృప్తిపరచలేం. ఈ నవద్వారాలతో ఉన్న శరీరాన్ని మాత్రమే అమ్మవారు అడుగుతుందమ్మా. అమ్మా నాగదేవత, మనోహర్, నా జన్మ సాఫల్యమైందిరా. నిన్ను సంహరించాలనే వచ్చాను. నా విధి నెరవేరింది. నువ్వు చనిపోయావు అంటే అర్థం నీలో ఉన్న నేను చనిపోయింది. నీ హృదయంలోని అసత్తు, అహంకారం అన్నీ చనిపోయాయి. నువ్వు మరుజన్మనిత్తిన వాడివి. నన్ను కొలిచే భక్తులకి లోటుండదు. అడిగిన వారికి అభిష్టాలు నెరవేరుస్తుంది నాగదేవత అని నిరూపించటానికే నీకు పునర్జన్మనిచ్చాను. వరలక్ష్మి, సతీమ తల్లుల సౌభాగ్యాన్ని కాపాడటమే దేవతల కర్తవ్యం అని నిరూపించాను. నువ్విక నుంచి తల్లికి తగ బిడ్డగా, భార్యకు తగిన భర్తగా అనునిత్యం నన్ను స్మరించి నా భక్త శిరోమణివై వెలుగొందుతావు.